ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేయండి, పైన ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో శాంసంగ్ 6.2 kgs టాప్ లోడ్ ఒక వాషింగ్ మిషన్లో మనం క్విక్ వాష్ ఎలా చేయాలి, అంటే క్విక్ వాష్ ఎలా మనం సెట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సింపుల్గా వాషింగ్ మిషన్లో క్విక్ వాష్ అనేది మనకు కొంచెం అంటే ఎక్కువ మాయని బట్టలు ఉంటాయి కదా, అంటే చెద్దర్స్, బెడ్షీట్, తర్వాత ఇంకేమన్నా డోర్ కర్టన్స్, ఇటువంటివన్నీ మనం క్విక్ వాష్లో పెట్టేయచ్చు అనమాట. ఫుల్ వాష్ అంటే ఫుల్ వాష్ వచ్చేసి దాదాపుగా 48 to 50 minutes 1 hour కూడా పట్టచ్చు. అదే క్విక్ వాష్ అనుకోండి 25 to 30 minutesలోనే మనకు వాష్ అయ్యి బట్టలు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు సింపుల్గా ఇందులో నేను ఒక 3 to 4 బెడ్షీట్స్ అయితే వేసాను. ఇందులో చెద్దర్స్ ఇలా వేసిన తర్వాత మీరు వాటర్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సింపుల్గా పవర్ బటన్ ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ పవర్ బటన్ అనేది ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ పవర్ బటన్ నేను ఆన్ చేస్తున్నా. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ ఉంది కదా సైకిల్, ఈ సైకిల్లో క్విక్ వాష్లో ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా క్విక్ వాష్లో పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి మనం మార్చుకోవచ్చు అనమాట. ఏమైనా కూడా ఇక్కడ బ్లాంకెట్స్, ఈకో టప్ క్లీన్, నార్మల్, ఇది నార్మల్ అనుకోండి. నార్మల్ వచ్చినప్పుడు ఫుల్ వాష్ వచ్చేస్తుంది అనమాట. ఫుల్ వాష్ ఇంకా అంటే మీకు ఆటోమేటిక్గా 58 to 60 minutes వరకు పట్టేస్తుంది అనమాట. ఇక్కడ మనం క్విక్ వాష్లో పెట్టాలి కాబట్టి ఈ యొక్క సైకిల్ అనేది ఇలా క్విక్ వాష్లోకి వచ్చిన తర్వాత సింపుల్గా దీన్ని మనం ఏం చేయాలి, స్టార్ట్ బటన్ మీద నొక్కాలన్నమాట. ఇక్కడ స్టార్ట్ బటన్ మీద నేను ప్రెస్ చేసిన ఇప్పుడు టైం అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇందులో మీకు టైం అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఎన్ని నిమిషాల్లో అని చెప్పేసి. ఇక్కడ చూసినట్లయితే 29 minutes అనేది మనకు టైం సెట్ అయిపోయింది. ఇక్కడ వాటర్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఆ తర్వాత మనము డైరెక్ట్గా ఇందులో సర్ఫ్ వేసేదానికంటే కూడా మనం ఒక చిన్న బకెట్లో ఇందులో ఒక 2 spoons కానీ 3 spoons కానీ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అంత సర్ఫ్ అయితే వేసి కొంచెం వాటర్లో ఇలా మనము కలిపినట్లయితే ఆ యొక్క సర్ఫ్ అనేది ఈ యొక్క వాటర్లో బాగా కలిసిపోతుంది అనమాట. అంటే తొందరగా బాగా ఎక్కడ కూడా ఒకే చాట సర్ఫ్ లేకుండా వాటర్లో కలిసిపోతాయి అనమాట. ఇలా కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మనకు ఒక 2-3 minutes తర్వాత ఈ యొక్క వాటర్ అనేది, ఈ యొక్క సర్ఫ్ వాటర్ అనేది ఇందులో ఇలా పోసుకోవాలన్నమాట. ఇలా నేను వాటర్ అయితే పోసుకున్నాను. ఒక సర్ఫ్ మిక్స్ చేసినటువంటి వాటర్ అనమాట. మీరు లేదంటే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు, డోంట్ వరీ. మేమైతే ఇలా వేస్తాం. ఇందులో ఇలా వేసిన తర్వాత మనము ఇక్కడ డోరు వేసేసుకోవచ్చు, లేదంటే కన్నా కొంచెం నానబెట్టుకోవాలనుకుంటే డోర్ అట్నే కూడా ఉంచవచ్చు అనమాట. తర్వాత మీకు వాష్ అయిన తర్వాత దాదాపుగా 3-4 monthsకి ఒకసారి కంపల్సరీ ఈకో టప్ క్లీన్ అయితే చేయాలి. ఈకో టప్ క్లీన్ అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట ఆప్షను. ఇక ఈకో టప్ క్లీన్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి అయితే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే కంపల్సరీగా మనం ఇట్లా బెడ్షీట్స్ ఇటువంటివన్నీ వాష్ చేసినప్పుడు ఏంటంటే డ్రమ్ అనేది జామ్ అయిపోతుంది అనమాట. అంటే డస్ట్ తోటి దాన్ని మనం క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేయాలంటే ఈకో టప్ క్లీన్ తోటి కంపల్సరీగా మనం క్లీన్ అయితే చేయాలన్నమాట. ఆ క్లీన్ చేసే ప్రాసెస్ కంపల్సరీగా మీరు చూడండి. ఎందుకంటే వాషింగ్ మిషన్కు లైఫ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు వాటర్ అనేది కొంచెం రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు వీడియో నేను పాజ్లో పెడుతున్నా. ఇప్పుడు మనకి ఇలా సౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే డోర్ అనేది ఓపెన్ ఉంది కాబట్టి మనము డోర్ క్లోజ్ చేయమని ఇక్కడ మనకు సింబల్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనము వాటర్ లెవెల్ చూసినట్లయితే మనము వాటర్ చూసుకొని వాటర్ సరిపోకుంటే కన్నా మనం ఇంకొంచెం వాటర్ లెవెల్ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ వాటర్ లెవెల్ కావాలనుకుంటే మనం ఇంకొక వాటర్ లెవెల్ కూడా ఇలా మనం పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే డోర్ అనేది క్లోజ్ చేసి మనం వాటర్ లెవెల్ అనేది పెంచుకోవచ్చు ఇలా. ఇప్పుడు నాకైతే వాటర్ సరిపోతుండే అనిపిస్తుంది కాబట్టి
సింపుల్గా మనం ఏం చేయాలంటే డోర్ అనేది క్లోజ్ చేయాలన్నమాట. ఇలా డోర్ క్లోజ్ చేసినామంటే ఆటోమేటిక్గా ఇది మనకు తిరగడం స్టార్ట్ అయిపోతుంది. ఇలాగా ఆటోమేటిక్గా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే వాటర్ అనేది రిలీజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇలా ఇంకొకసారి కూడా మనకు తిరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాగనే మీరు క్విక్ వాష్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు సింపుల్గా. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలా మీరు కూడా ఇలా క్విక్ వాష్లో సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఈ యొక్క సైకిల్ బటన్ కింద ప్రెస్ చేసినట్లయితే మనకు వీటిల్లో ఎక్కడ కావాలంటే అక్కడ కూడా మనం సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు శాంసంగ్ టాప్ లోడ్ 6.2 వాషింగ్ మిషన్లో క్విక్ వాష్ అనేది ఎలా సెట్ చేయాలనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి ఈ వీడియో ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇంతటితోనే క్లోజ్ చేస్తున్నాను.